తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ విడుదల. అక్టోబర్ 9న నోటిఫికేషన్, 23-27న పోలింగ్. స్థానిక సంస్థలపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. ఎలక్షన్ కి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం టీ సర్కార్ ఏర్పాట్లు. రంగారెడ్డి జిల్లాలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం పర్యటన. తండాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన సుఖిందర్ సింగ్. హైదరాబాద్ మైండ్ స్పేస్ చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసన. కేసీఆర్ హయాంలోని శిలాఫలకం ధ్వంసమైందని ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీలోకి టీడీపీ నేత ప్రదీప్. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. పాకిస్తాన్ పై భారత్ విజయంపై స్పందించిన బండి సంజయ్. మహాశక్తి ఆలయంలో సంబరాలు జరుపుకున్న కేంద్ర మంత్రి. మాదాపూర్ హెచ్ఐసిసిలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్. 12 విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 30 మందికి అవార్డులు. విజయనగరం సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించిన దేవాలయ అధికారులు. అనంతపురం జిల్లాలో దేవి నవరాత్రుల ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు. హైదరాబాద్ మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. గాంధీ భవన్ లో మంత్రి వాకిటి శ్రీహరి. కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్ల నిర్ణయం. సినీ పైరసీ నిందితులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. తెలుగు ఇండస్ట్రీకి 3,700 కోట్ల నష్టం. విజయనగరం జిల్లా దత్తిలో కొండపల్లి శ్రీనివాస్ పర్యటన. అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. పైరసీదారుల అరెస్టుపై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన దిల్ రాజు. పైరసీతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతుందన్న ఎఫ్డీసీ చైర్మన్. రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పీఓకేలో భారీ ఆందోళనల. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న నిరసనలు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృష్ణమ్మ ఉగ్రరూపం. బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే. గుండె సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న జనార్దన్ రావు. వైసీపీ డిజిటల్ బుక్ ని మంత్రి సత్యకుమార్ విమర్శలు. 99% వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు వస్తాయని సెటైర్. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డికి బెయిల్. రేపు రాజమండ్రి జైలు నుంచి ఎంపీ విడుదల. బాసరాలో దంచి కొడుతున్న వర్షాలు. గోదారమ్మ ఉగ్రరూపం. తగ్గిన భక్తుల రద్దీ. టాటా
టాటా గ్రూప్ ఐపీఓకి డేట్ ఫిక్స్. అక్టోబర్ 13న టాటా క్యాపిటల్ లిమిటెడ్ లిస్టింగ్. ఆసియా కప్ విజయంపై శశి థరూర్ వ్యాఖ్యలు. విజయం వెనుక కోచ్, సెలెక్టర్ల కృషి కూడా ఉందన్న ఎంపీ.